నేచర్ ఏం చెప్తుంది అని అంటే మార్నింగ్ ఫ్రీగా మోషన్ వెళ్ళేదానికి నేచర్ అంటే చెంబు పట్టుకొని మన పల్లెటూరులో ఇప్పటికి చూస్తే 5 to 7 మధ్యలో మోషన్కి వెళ్ళిపోతారు అంటే తెల్లవారుజామునే వెళ్ళిపోతారు అంటే లార్జ్ ఇంటెస్టైన్ అనే ఒక టైమింగ్ అనమాట 5 to 7 అనేది ఈ పెద్ద పేగుకి సంబంధించిన ఒక టైమింగ్ ఉంటుంది అనమాట నేచర్ అనేది ఆటోమేటిక్గా ఆ టైంకి బయటికి వెళ్ళిపో అని చెప్తుంది కానీ ఇంట్లోనే అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఇంట్లోనే బాత్రూమ్లు అయిపోయేసరికి ఏ పోదాంలే ఏ టైంలో వెళ్దాంలే అన్నట్లు అనేసరికి అదంతా కూడా ఒక క్రానిక్ డిసీజ్కి రూట్ కాజ్గా దారి తీస్తుంది అనమాట చాలా మందికి తెలియదు అసలు పైల్స్ రావడానికి ఫిస్టులు రావడానికి ఈ బాడీ ఓవర్ హీట్ అయ్యేదానికి ఈ కాన్స్పిరేషన్ ప్రాబ్లమ్ ఇవ్వనండి ఇవన్నీ అంటే దీనివల్ల ఇరిటేట్ వస్తుంది వాళ్ళకే తెలియని ఒక బాధ వస్తుంది ఎమోషన్స్ కూడా ఇక్కడ ఇన్బ్యాలెన్స్ అవుతాయి ఫ్రీగా మోషన్ కాకపోయేసరికి వాళ్ళ లైఫ్ స్టైల్లో చూడండి యాక్టివ్గా ఉండరు మూడ్ స్వింగ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే ఉంటాయి అంటే టైంలో వాళ్ళు మోషన్కి వెళ్ళడం అనేది కూడా చాలా ప్రాబ్లం అనమాట నేచర్ ఆయుర్వేదంలో కూడా ఏం చెప్తుంది అని అంటే పాతకాలంలో వంటాందం అని చెప్పేసి వంటల్లో ఆమ్దం వేసుకొని కూడా వంటలు చేసుకొని వాడుకునేవారు అప్పుడు ఎంత హెవీ డైట్ తిన్నా కానీ ఈజీగా మోషన్కి వెళ్ళేవాళ్ళు అనమాట ఈజీగా డైజెషన్ అయ్యిందే కాకుండా ఫ్రీగా మోషన్ అయ్యేదానికి ఈ వంటాందం అనేది అంత హెల్ప్ చేస్తుంది ఈ వంటాందం అనేది ఇప్పుడు వాడకంలో కూడా లేదు చాలా మందికి వంటాందం అంటే ఏంటండి అని అంటున్నారు అలాంటి పద్ధతులకు వచ్చిపోయాం మనం ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం నేచర్ కానివ్వండి ఆయుర్వేద కానివ్వండి చాలా ఈజీగా కొన్ని పద్ధతులు చెప్తుంది చాలా మంది ఏం చేస్తారంటే మోషన్ ప్రాబ్లం ఉంటే త్రిఫల చూర్ణం వేసుకుంటే నాకు ఫ్రీ మోషన్ అవుతుంది కానీ త్రిఫల చూర్ణం కూడా అందరికీ సెట్ అవ్వదండి కఫ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఈ త్రిఫల చూర్ణం సెట్ అవ్వదు నాడిని చూసి వాళ్ళకి త్రిఫల సెట్ అవుతుందా త్రిఫల సోనాముఖి దాంట్లో ఇంకొక కాంబినేషన్ ఉంటుంది సోనాముఖి కలిపితే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కాంబినేషన్స్ ఉంటాయి మల్టిపుల్ కాంబినేషన్స్ వాళ్ళ నాడి వ్యవస్థను బట్టి చూసి మాత్రమే మేము డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అందరికి త్రిఫల సెట్ అవుతుందన్న అపోహ నుంచి కూడా బయటికి రావాలి అందరికి త్రిఫల అనేది సెట్ అవ్వదు కాబట్టి బాడీ తత్వాన్ని బట్టి నాడి చూసి ఆ నాడి పద్ధతి ద్వారా మాత్రమే చూసి వాళ్ళకి ఎలాంటి రెసిపీస్ ఇవ్వాలి అలాంటి రెసిపీస్ని అడ్వైస్ చేయడం కానివ్వండి అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది అనమాట